పకోడీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇలా ఆనియన్ పకోడీ ఈవినింగ్ టీతో కానీ మార్నింగ్ టిఫిన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మనకు ఆనియన్ పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్. మనకు కావాల్సిన ఆనియన్స్ని చిన్న చిన్న స్లైడ్స్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని మనం ఎంత పలుచగా కట్ చేసుకుంటే మనకు ఆనియన్ పకోడీ అంత కరకరలాడుతూ ఉంటుంది. ఇలా మనం ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత మిర్చి తీసుకొని వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వీటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్పైసీగా తినాలనుకుంటే 2-3 మిర్చీస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకుని తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నేనైతే 4-5 రెమ్మల కరివేపాకుని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. ఇలా మనకు కావలసిన వాటినన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావలసినంత శనగపిండిని తీసుకోవాలి. మనం శనగపిండిని వేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి ఇలా ఒక్కొక్కటిగా మనం అన్ని బౌల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నాక వీటిని మనం మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవాలి. అలాగే వీటిలో కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత బేకింగ్ సోడా, తర్వాత ఇంకా మనకు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం నెమ్మదిగా ఒక సైడ్ నుంచి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తిప్పుతూ గరిటెతో నీట్గా మొత్తం ఆనియన్స్ అంతటికి పిండి పట్టేలా తిప్పుతూ పూర్తిగా ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కొంచెం వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మరీ అంత పలుచుగా ఉంటే ఆనియన్ పకోడీ వేసేటప్పుడు ఆనియన్ సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం కన్సిస్టెన్స్గా ఉండేలాగా కొంచెం గట్టిగా, అలా కాకుండా చాలా మెత్తగా కాకుండా పకోడీకి వేయడానికి వీలైనంతగా మనం ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని మనం ఒక 20 to 30 minutes అలానే పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి కొంచెం ఆనియన్ పకోడీ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది. లాస్ట్లో మనం ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసే ముందు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టాక మనం ఆనియన్స్ పకోడాని మనకు కావాల్సిన షేప్లో కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న వాటినన్నిటిని ఏదైనా ఒక జార్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఈవినింగ్ చాయ్తో పాటు వర్షాకాలంలో సాయంత్రం మనకు ఏదైనా కారంగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు టీతో పాటు ఇలా ఆనియన్ పకోడీ ఇంట్లోనే చేసుకొని చాయ్తో పాటు తింటే చాలా రుచికరంగా ఉంటుంది.